ఉషా అక్క చాలా సిన్సియర్గా షాపింగ్ చేస్తున్నారు మీరు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సారీ, నువ్వు పలకరిస్తున్నా కూడా నేను ఇంకా చీరలనే చూస్తున్నాను. అందులో ఈ సావిత్రికి వస్తే అసలే చూడరు. నిజంగా కలెక్షన్ ఎంత బాగుందంటే, ఈ జూబ్లీస్లో ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసామండి. ఒకసారి చూడండి మీ కలెక్షన్. ఆల్రెడీ మేము కుక్కడపల్లిలో రెగ్యులర్ చూసుకుంటూ ఉంటాం, అక్కడ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ పెట్టాము అంటే సరే, కొత్తగా షాప్ ఓపెన్ చేశారు వచ్చినట్టు ఉంటుంది. అందులో షాప్ ఓపెన్ చేసిన కొత్త స్టాక్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. సో వాటి కోసం వచ్చాను. మంచిగా మన బడ్జెట్. బాగుందా నాకు ఈ కలర్? ఇది మీకు శారీస్ ఇష్టమా? చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. ఓకే, మీ ఫేవరెట్ కలర్ ఏంటో? నేను కట్టుకుంటే ఏ చీర అందంగా ఉంటుంది అవన్నీ నాకు ఇష్టమే. అరే వాహ్, క్యా బాత్ హై. యాక్చువల్లీ ఎన్ని చీరలు ఉన్నా ఇంకా తక్కువే అనిపిస్తుందో బా. మీ కళ్ళంతా చీరల మీదే ఉంది కదా, ఒక్క కోసం కూడా నా రవ్వ కోసం నా మొహం చూడట్లేదు. నాకు అంటే చీరలను చూస్తే అంత తన్మయత్వంగా ఉన్నాయి. అన్ని వెరైటీలు ఉన్నాయి చూడు, ఎంత మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో, కాంబినేషన్స్ కానీ. పర్టికులర్గా వీళ్ళ దగ్గర చాలా మంచి హై క్వాలిటీ 100% గుడ్ క్వాలిటీ శారీస్ దొరుకుతాయి. అండ్ చాలా సాఫ్ట్, చూసారా ఎంత సాఫ్ట్. గుడ్ క్వాలిటీ అనగానే మెటీరియల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ ఉండవేమో అనుకుంటారు, కానీ వీళ్ళ టార్గెటే అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి మన షూటింగ్స్కి అందుబాటులో బడ్జెట్లో ఉండే ఫ్రెండ్లీ చీరలు అండ్ అన్ని రకాల వెరైటీలు మంచి క్వాలిటీలు బాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. అది కూడా హ్యాండ్లూమ్స్ మాత్రమే దొరుకుతాయి ఎక్కువ. వీళ్ళ బ్రాండే అది కదా, ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు మనం కట్టుకుంటే ఎక్కడికి వెళ్తే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండాలి, మనం అందంగా కనపడాలనుకుంటాం కదా, అప్పుడు వీళ్ళ దగ్గర తెలుసా డిఫరెంట్ వెరైటీగా ఉన్న చీరలు ఉంటాయి. అంటే అవి 2-3 పీసులు తక్కువలోనే ఉంటాయి, మనం మాత్రమే కడతాం, వేరే వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ ట్యాగ్ లైన్ కూడా అదే, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అన్నట్టు. సో అలాగా చాలా బాగున్నాయి. నేను వదులుతాను, లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడిగేసి వదిలేస్తాను. పాకెట్ బాగా ఫిల్ చేసుకొని వచ్చారా? ఎక్కువ డబ్బులు తీసి రాకలేదు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, బాగా దొరుకుతాయి, మంచి వెరైటీలు దొరుకుతాయి. నేను లాస్ట్ టైం ఒక చీర తీసుకున్నాను, జడలు ఉంటాయి ఆ చీర మీద అంత బొమ్మలేసి, చాలా బాగుంది. అంటే నాకు ఆ చీర కట్టుకుంటే ఎలా అనిపించింది అంటే, సన్నగా మెరుపు తీగలా కనిపించేస్తాం మనం, అందంగా ఉంది అనిపించింది. అంటే బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా కడితే చీరలు బాగుంటాయి, కంఫర్ట్గా. థ్యాంక్ యూ అండి.